హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో అమలయ్యేటటువంటి కొత్త పథకాలకు సంబంధించి ముఖ్యంగా 5 సంక్షేమ పథకాలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. సో ఈ పథకాల ద్వారా తల్లులకు, రైతులకు, మహిళల వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయబోతున్నారు. సో ఏ డేట్లో ఈ పథకాలు విడుదల చేస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూన్ నెలలో ముఖ్యంగా 5 సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. అందులో మొదటిగా చూసుకుంటే పెన్షన్లకు సంబంధించి, అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో భాగంగా ప్రతి నెల 1వ తేదీన ఉదయం 7 గంటల నుండి గ్రామవార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తారు. సో ఈసారి జూన్ 1వ తేదీన ఆదివారం వచ్చింది కాబట్టి మనకు ఈ మే 31వ తేదీన అంటే శనివారం రోజు పెన్షన్ పంపిణీ చేస్తారు. ఆ రోజు ఎక్కువ మందికి పంపిణీ చేయలేకపోతే జూన్ 2వ తేదీన మిగిలిన వారికి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా, అంటే ఎవరైతే ఒంటరి మహిళలు అలాగే వితంతువులు ఉంటారో దాదాపు 1,00,000 మందికి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తున్నారు. ఈ జూన్ 12వ తేదీన ఈ కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే పెన్షన్ అనేది ఒకవేళ ఎవరైనా ఒక నెల తీసుకోకపోయినా, 2వ నెలలో తీసుకోకపోయినా, 3వ నెలలో పెన్షన్ అనేది ఒకేసారి తీసుకోవచ్చు. అలాగే 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్లకు 60 ఏళ్ల నుంచి 50 సంవత్సరాలకు తగ్గింపు చేస్తామని చెప్పారు కదా. సో దానికి సంబంధించి కూడా విధి విధానాలు, గైడ్లైన్స్ విడుదల చేస్తారు. సో మొత్తంగా 5 లక్షల మంది కొత్త పెన్షన్లకు అర్హులుగా ఉన్నారని ప్రభుత్వం విడుదల చేసింది. వీళ్ళకు కూడా కొత్త పెన్షన్లకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. గ్రామవార్డు సచివాలయంలో కొత్త అప్లికేషన్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. అప్లై చేసుకుంటూ ఉంటే చాలామందికి మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. అలాగే పెళ్లి కార్డు, పెళ్లి ఫోటో అవసరం లేదని అన్నారు. అలాగే రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఎలాంటి లాస్ట్ డేటు పెట్టలేదు, మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే 21 రోజుల్లో దాన్ని పరిష్కరించాలని చెప్పడం జరిగింది. అలాగే మీరు వాట్సాప్లో కూడా రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇక జూన్ నెల నుంచి రేషన్ పంపిణీలో రాగులు పంపిణీ చేయబోతున్నారు. 2 కేజీల బియ్యం బదులుగా రాగులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మనకు జూన్ నెల నుంచి రేషన్ వాహనాలు ఉన్నాయి కదా, వాటిని కూడా రద్దు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక నుంచి ఆ యొక్క రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ ఉండవు. రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే దివ్యాంగులు, 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు ఉంటారో వాళ్ళకి రేషను డోర్ డెలివరీ అనేది చేస్తారు. అలాగే ఈకేవీసీ ఎవరైనా చేసుకోకపోతే జూన్ 30వ తేదీలోపు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రారంభించబోతున్నారు. ఏపీలో గతంలో అమ్మఒడి పథకం ఉండేది కదా, దాని ప్లేస్లో ఇప్పుడు ఈ తల్లికి వందనం పథకాన్ని తీసుకుని రావడం జరిగింది. ఈ పథకం కింద స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున వాళ్ళ తల్లుల బ్యాంక్ ఖాతాల్లో విడుదల చేయడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. జూన్ 12వ తేదీన, అంటే ప్రస్తుతం ఏపీలో సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా, మళ్ళీ జూన్ 12వ తేదీన స్కూల్స్ రీఓపెన్ చేస్తారు. అంటే మోస్ట్లీ జూన్ 12వ తేదీ నుండి 15వ తేదీ లోపల ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ చేస్తారు. అప్పుడు నేను వీడియో చేసి చెప్తాను. ఇక తర్వాత పథకం చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా డేట్ ఫిక్స్ చేయడం జరిగింది.
ఈ పథకం కింద కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. అది కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి మొత్తంగా 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ పీఎం కిసాన్కి సంబంధించి 20 విడత 2,000 రూపాయలను ఈ జూన్లో విడుదల చేయనున్నారు. సో అదే టైంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన 14,000 రూపాయలను 3 విడతల్లో విడుదల చేస్తుంది. 5,000 రూపాయలు ఒకసారి, 5,000 రూపాయలు ఒకసారి, 4,000 రూపాయలు ఒకసారి అలా విడుదల చేస్తుంది. సో మొదటి విడత కింద 5,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది. సో ఈ పథకాలకి సంబంధించి జూన్ మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇక తర్వాత పథకం చూసుకుంటే దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తారు. ఏప్రిల్ నెల నుంచి 4 నెలలు, ఆగస్ట్ నెల నుంచి 4 నెలలు, అలాగే డిసెంబర్ నుంచి 4 నెలలు. సో ఇలా ప్రతి 4 నెలలకు ఒకసారి ఉచిత సిలిండర్ తీసుకోవచ్చు. సిలిండర్ బుక్ చేసుకుని డెలివరీ చేసిన తర్వాత గ్యాస్ డబ్బులు మీకు పడడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే కనుక మీరు బుక్ చేసుకోకుండానే ముందుగానే ఒకేసారి 3 సిలిండర్ల డబ్బులు జమ చెయ్యాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇంచుమించుగా ఒక్కొక్క సిలిండర్ ధర 850 రూపాయల నుంచి 890 రూపాయల వరకు ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు 3 సిలిండర్ల డబ్బులు ఒకేసారి విడుదల చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా తొందరలోనే అప్డేట్ వస్తుంది. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హులైనటువంటి ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు జమ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అన్ని కులాల మహిళకు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి కూడా బడ్జెట్ కేటాయింపు చేశారు. జూన్ 3వ వారంలో అంటే జూన్ 20వ తేదీ తర్వాత ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు, గైడ్లైన్స్ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. సో ఇక తర్వాత పథకం చూసుకుంటే ఉచిత బస్సు పథకాన్ని ఆగస్ట్ 15వ తేదీన ప్రారంభిస్తామని మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేశారనమాట. సో తెలంగాణ, కర్ణాటకలో ఏ విధంగా రూల్స్ ఉన్నాయో అదే విధంగా ఏపీలో కూడా రూల్స్ పెట్టబోతున్నారు. ముఖ్యంగా జిల్లా టు జిల్లాకి మాత్రమే ఫ్రీగా ఉంటుంది. మీరు వేరే జిల్లాకి వెళ్ళాలనుకుంటే టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా గైడ్లైన్స్ విడుదల చేయవలసి ఉంది. ఆగస్ట్ 15వ తేదీన దీన్ని ప్రారంభిస్తారు. సో ఈ పథకాలకు సంబంధించి కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అంటే డేట్లు కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మళ్ళీ వీడియో చేసి చెప్తాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.